घरानं आमच्या दारात आहे पर दियात पाहिजे ना आम्हाला पाणी. सरकारला आम्ही सांगतो का आम्हाला पाणी रस्ता आमची सोय कर, तर सरकारही नाही मनाव घालत. तिथलं पाणी कुठे जातं? मुंबईला. तरी आम्हाला पाणी नाही भेटत. ముంబై నగరానికి నీటిని సరఫరా చేసే అప్పర్ వైతరణ డ్యాం చెంతనే ఉన్నప్పటికీ దాపూర్మల గ్రామం అనుభవిస్తున్న విషాదమిది. ముంబై నుంచి సుమారు 120 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేము షాపూర్ పరిధిలోని వెహ్గావ్ చేరుకున్నాం. వాస్తవానికి మేం వెళ్లాల్సింది దాపూర్మల గ్రామం. అయితే ఆ ఊరి ప్రజల కష్టాలు ఇక్కడి నుంచే మొదలవుతాయి. ఎందుకంటే ఇక్కడ రోడ్డే లేదు. ఇక్కడి నుంచి దట్టమైన అడవిని దాటుకుంటూ రాళ్లు రప్పల మీదుగా నడుస్తూ దాపూర్మల వైపు వెళ్తున్నాం. जी आहे ती मागे सरत आम्ही दापूरमाळ्याला पोहोचतोय. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లైనా మహారాష్ట్రలోని ఈ గ్రామానికి మాత్రం నేటికి రోడ్డు లేదు. గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు 3 కిలోమీటర్లు నిటారుగా ఉండే ప్రమాదకరమైన కొండను ఎక్కి వెళ్లాలి. బైకులు లేవు, కార్లు లేవు, చివరకు ఇక్కడ సైకిల్ కూడా వెళ్లలేదు. ఇలా ఎన్నేళ్లుగా ప్రయాణిస్తున్నారు? ఏ చిన్న వస్తువు కావాలన్నా మేం రోజు ఇలాగే వెళ్ళాలి. గర్భిణుల పరిస్థితి ఏమిటి మరి? వారిని ఒక గుడ్డ డోలీలో వేసుకుని మోసుకెళ్తాం. మా తాతల కాలం నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి. మండుతున్న ఎండలో ఉదయం దాదాపు 11 గంటలకు మేం గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడికి చేరుకోవడానికి మాకు దాదాపు గంటన్నర పట్టింది. నిటారుగా ఉన్న కొండను ఎక్కి చివరకు ఈ దాపూర్మల గ్రామానికి చేరుకున్నాం. 2 చిన్న చిన్న గూడేలుగా ఉన్న ఈ ఊళ్ళో సుమారు 325 మంది ఉంటారు. ఇక్కడ నీటి పైప్ లైన్లు లేవు, పంపులు లేవు, అసలు రోడ్డే లేదు. అందుకే ఇక్కడకు నీళ్ల ట్యాంకర్లు కూడా చేరుకోలేవు. కానీ ఇక్కడి నుంచి కిందకి చూస్తే మీకు ముంబైకి నీళ్లు అందించే వైతరణ డ్యాం కనిపిస్తుంది. गावावरून खाली जर आपण पाहिलं तर वैतरणा धरण दिसतं. దాపూర్మలలో ఒక బావి ఉంది, కానీ ఇప్పుడు దానిలోని నీరు పూర్తిగా ఎండిపోయింది. మార్చి నెల రాగానే ఇక్కడ నీటి ఎద్దడి మొదలవుతుంది. దాంతోపాటే నీళ్ల కోసం ప్రాణాలను పణంగా పెట్టి చేసే పోరాటమూ మొదలవుతుంది. గ్రామం నుంచి చూస్తే కనిపించే ఆ డ్యాం నుంచి నీటిని తెచ్చుకోవడానికి గ్రామస్తులు ప్రతిరోజు దాదాపు 4 కిలోమీటర్లు నిటారుగా ఉన్న కొండను దిగి వెళ్తారు. కాళ్లకు అరిగిపోయిన చెప్పులు తొడుక్కుని రాళ్లు రప్పలతో నిండిన దారిలో నడుస్తూ ఏ క్షణంలోనైనా అడుగు తడబడి కింద పడిపోయే ప్రమాదకరమైన మలుపులను దాటుతూ వీళ్లు అక్షరాల తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దాదాపు గంట ప్రయాణం తర్వాత మేము కూడా వారితో కలిసి కొండ కిందకు చేరుకున్నాం. మండిపోతున్న ఎండలో నీటితో నిండిన బిందెలు, క్యాన్లను తలపై మోస్తూ వాళ్లు మళ్లీ ఆ 4 కిలోమీటర్ల కొండను పైకెక్కుతారు. ఆ కొండ ఎక్కడం ఎంత కష్టమంటే ఏ క్షణంలోనైనా వారి కాలు జారవచ్చు. చివరికి చేతిలో ఉన్న ఊతకర్రను కూడా నమ్మలేం. ఇదంతా చూస్తుంటే వారి నిస్సహాయత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దారిలోనే వారి గొంతులు ఎండిపోతాయి. దాంతో కాసేపు మధ్యలో విశ్రాంతి తీసుకుంటారు. కొండపైకి చేరుకునే లోపే బిందెల్లోని కొన్ని నీళ్లు తగ్గిపోతాయి. ఆకుతో చేసుకున్న దొన్నెలతో నీళ్లు తాగేవాళ్లు మళ్లీ తమ నడక కొనసాగిస్తారు. ఇదంతా కేవలం ఒక బిందె నీళ్ల కోసం. వారి ఈ ప్రమాదకరమైన ప్రయాణం 3 గంటల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలోనే మాకు యశి పార్థి పరిచయమయ్యారు. మాకు దక్కేది ఆ ఒక్క బిందె నీళ్లే. వాటితో వండుకోవాలా, పిల్లలకు స్నానం చేయించాలా, లేక మేం చేయాలా? ఒక్క కుండతో ఏం చేయగలం? గిన్నెలు కూడా తోముకోవాలి. కొండ దిగి ఎక్కేసరికి మా కాళ్లు పీకేస్తాయి. మా పశువులకు కూడా గుక్కెడు నీళ్లు లేవు.
వాటికైనా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు వయసు అయిపోతుంది, మా పిల్లలు ముసలివాళ్ళు అవుతున్నారు. ఇక్కడ నీళ్లు లేవు, నడవడానికి రోడ్డు లేదు. ఎన్నికలప్పుడు మాత్రం మాకే ఓటేయండి, మీకు అన్నీ చేస్తామంటారు. ఓటేసి గెలిపిస్తే ఈ వైపు కన్నెత్తి కూడా చూడరు. आम्ही दियाची मंदाना मग मंदान दिला का झालं. 20 ఏళ్ల ఈ ఆదివాసీ యువతి పేరు శ్రావణి పార్థి. తన జీవితంలో ఎప్పుడూ బడి ముఖం చూడలేదని ఆమె చెప్పారు. రోజులో తనకున్న సమయమంతా ఈ కొండ దిగి నీళ్లు తెచ్చుకోవడానికే సరిపోతుందని అంటున్నారు. शाळा नाही आमची. మా ఊర్లో అసలు స్కూలే లేదు. ఒకవేళ చదువుకోవాలన్నా ముందు కొండ దిగి నీళ్లు తెచ్చి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవాలి. నేను చదువుకోవాలని ఎంతో ఆశపడ్డా, కానీ ఇక్కడ బడి ఉంటే కదా. इथं कोणी जास्त दिवस వేరే ఊర్లో బడికి వెళ్దామంటే రోడ్డు లేదు. అందుకే ఇక్కడ ఆడపిల్లలెవరూ చదువుకోలేదు. पाण्यावारीच जातना. సంగీత, చంద్రిక పార్థి ఇద్దరూ పెళ్లి చేసుకుని ఈ ఊరికి కోడలుగా వచ్చారు. గర్భంతో ఉన్నప్పుడు కూడా వాళ్లకి నీటి కష్టాలు తప్పలేదు. ఊరికి రోడ్డెద్ది లేకపోవడంతో కాన్పు కోసం తమను డోలీలతో కొండ దింపి ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. సంగీత ఇంట్లో 6 ఉంటారు. అంత పెద్ద కుటుంబానికి ఒక్క బిందె నీళ్లు ఎలా సరిపోతాయి? ఆ తెచ్చుకున్న కొన్ని నీళ్లతోనే మేం ఎలాగోలా వంట, తాగునీటి అవసరాలు తీర్చుకుంటాం. మళ్ళీ సాయంత్రం కాగానే ఇంకో బిందె నీళ్ల కోసం మళ్ళీ కొండ దిగక తప్పదు. మేము కొండ అంచుల్లో నడవాల్సి ఉంటుంది. మాకు చాలా భయమేస్తుంది. అక్కడ కాస్త కాలు జారితే నేరుగా కింద డ్యామ్ నీళ్లలో పడిపోతాం. माणूस पडत जातो तिकडे खालपडात पाण्यात. गेल्या काही दशकात मुंबई గత కొన్ని దశాబ్దాలుగా ముంబై భారీ మెట్రో నెట్వర్క్లను నిర్మించుకుంది. టెక్నాలజీ వల్ల భూగర్భ మెట్రో సైతం సాధ్యమైంది. ఈ ఊరికి సమీపంలోనే హై స్పీడ్ బుల్లెట్ రైలు పనులు జరుగుతున్నాయి. ముంబై తీరంలో కోస్టల్ రోడ్ సగర్వంగా కనిపిస్తోంది. సాంకేతిక, ప్రభుత్వాల సంకల్పం ఈ ప్రాజెక్టులన్నింటినీ విజయ తీరాలకు చేర్చాయి. కానీ అదే ముంబై దాహాన్ని తీర్చే వైతరణ డ్యాం నీళ్లు దానికి సరిగ్గా పైనున్న ఈ ఊరి జనం గొంతును మాత్రం తడపలేకపోతున్నాయి. ఇది ఎవరి వైఫల్యం? अपयश आहे हे सरकारचं, इथल्या व्यवस्थेचं अपयश नाहीये का? దీనిపై షాపూర్ తహసీల్దార్ పరమేశ్వర్ కాసులే బీబీసీతో మాట్లాడారు. దాపూర్మల గూడెంలో జల్ జీవన్ మిషన్ కింద పైప్ లైన్ పనులు ఇప్పటికే మొదలుపెట్టాం. కాకపోతే ఆ ఊరు చాలా మారుమూల కొండ ప్రాంతంలో ఉంది. అక్కడ రోడ్డు పనులు పూర్తి కాగానే వెంటనే నీటి ట్యాంకర్లు పంపిస్తాం. ఒక స్వచ్ఛంద సంస్థ సాయంతో మరో 10 రోజుల్లో అక్కడ తాత్కాలిక రోడ్డు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి సంబంధించిన అనుమతులు తుది దశకు వచ్చాయి. అక్కడ పెద్ద పెద్ద బండరాలు ఉండడంతో పనులకు కొంచెం బ్రేక్ పడుతోంది. నిజానికి అక్కడ రోడ్డు లేకపోవడమే నీటి సమస్యకు ప్రధాన కారణం. ఆఖరికి ఎలక్ట్రిక్ మోటార్ తీసుకెళ్లాలన్నా అక్కడ దారి లేదు. షాపూర్ ప్రాంతం కోసం భావలి నీటి సరఫరా పథకం మంజూరైంది. దీని పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 70 నుంచి 80% పనులు పూర్తయ్యాయి. ఈ భారీ ప్రాజెక్టు ఇక్కడ అమల్లో ఉన్నందున ప్రస్తుతానికి వేరే ఇతర వనరుల నుంచి నీటిని అందించే అవకాశం లేదు అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నీటిని ఒక ప్రాథమిక మానవ హక్కుగా గుర్తిస్తారు. ఐక్యరాజ్యసమితి ప్రమాణాల ప్రకారం ప్రతి ఒక్కరికి తమ ఇంటికి అందుబాటులో ఉండే దూరంలో స్వచ్ఛమైన తాగునీరు అందాలి. కానీ ఆ గుక్కెడు నీళ్ల కోసం ఎదురుచూస్తూనే దాపూర్మలలో తరాలు గడిచిపోయాయి. నీటి కోసం చేస్తున్న ఈ పోరాటంలో ఇక్కడి ప్రజలు తమ అమూల్యమైన సమయమే కాదు, పిల్లల చదువులను, వారి బంగారు భవిష్యత్తును పోగొట్టుకున్నారు. ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెడుతున్నారు. మరి దీనికి పాలకులు, ప్రభుత్వం ఎప్పుడు ఎలా పరిహారం చెల్లిస్తుందనేదే ఇప్పుడు అసలైన ప్రశ్న.